యవన దైవజనులు వారు షారోన్ ప్రేయింగ్ హౌస్ అనేటువంటి మినిస్ట్రీని కలిగి దేవదేశ ప్రాంతంలో వారు పరిచయం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి అనేక చోట్ల బలముగా వాడబడుతున్న దైవజనులు వారు వల్ల నేను సడన్గా నాకు రావాలి అన్నప్పుడు సమయం లేదంట కాదనక లేటర్ డేస్లో ఎవరికి ఖాళీ ఉండదు వాస్తవాలు. కానీ వారు మనం ప్రేమించి మనం మంచుకొచ్చారు. వారి పేరు ప్రదీప్. సాధారణంగా వారికి చప్పట్లు కొట్టి అవకాశాలు రీతిలో ఇలాగ సమయాన్ని అనుకూలపరిచాడు. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి మనం కొన్ని సంఘటనలు మనము వింటున్నాం, చూస్తున్నాం. ఏమండి, గత 3-4 రోజుల నుంచి క్రైస్తవ ప్రపంచం అంతా బాధాతప్త హృదయాలతో ఉన్నారు. గుండెలు బరువెక్కిని, బాధ, వేదన ప్రార్థిస్తున్నాం. కానీ ఎక్కడో ఒక పెయిన్ఫుల్ పరిస్థితిని అయితే మనం అనుభవిస్తున్నాం. తింటున్నాం, ఏదో అనాలోచితంగా తింటున్నాం, పడుకుంటున్నాం, కానీ నిద్ర పట్టలేనట్టుగా అనిపిస్తుంది. ఎక్కడో ఒక వేదన అనేది మనల్ని పట్టి పెడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి దేవుని బట్టి ధైర్యం కూడా కలుగుతుంది. ఆయన బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈ దుర్దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రతి విశ్వాసి జాగరూకులై మెలకు కలిగి మరీ ఎక్కువగా ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ జరుగుతున్న పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే ప్రభువు రాకడకు సూచనలు. సంఘం ఎత్తబెట్టడానికి చాలా చాలా దగ్గరగా మనం ప్రభువుకి వచ్చేసాం. రాకడకి చాలా దగ్గరగా వచ్చాం. సంఘం ఎత్తబడే అనుభవానికి చాలా దగ్గరలోకి వచ్చాం. అందుకే ఇలాంటి సంఘటనలు మనం ఈ కాలంలో మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఆది సంఘంలో ప్రారంభ దినాల్లో ఉన్నాయి. తర్వాత కొన్ని సంవత్సరాలు కొనసాగినాయి. మరలా ఇప్పుడు చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇక ప్రభువు యొక్క లేఖనాలు, ప్రవచనాలన్నీ నెరవేర్పులోకి వచ్చేసి సంఘం ఎత్తబడే గుంపులోకి, ఎత్తబడే పరిస్థితిలోకి వెళ్ళబోతుంది. కాబట్టి వీటిని చూసి మనం కలవరపడాల్సిన పని లేదు. కానీ సమయం ఆసన్నమైంది అనే సంగతి గుర్తెరిగి మరి అంత మెలకుగా దేవుని సిద్ధపాటు కలిగి ప్రార్థిస్తే మనం ధన్యులం అవుతాం. దేవుని స్తోత్రం. ఈరోజే ప్రభు వస్తే నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉండాలి. అదవుతుందండి. ఆ సిద్ధపాటు ప్రభు ఈరోజే వస్తే నేను ఎత్తబడే గుంపులో ఉండే అంత సిద్ధపాటు నాకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రభు ఆలస్యం అయితే నా 100 ఏళ్ల జీవితానికి అనుగుణంగా నా ప్లాన్, అంటే నేనైతే పరిచర్య కాబట్టి పరిచర్య ప్లానింగ్ నాకు ఉండాలి. కుటుంబాల ప్లానింగ్స్ మీకు ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొంతమంది ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తుంటారు. ఇంకేంటి అయిపోయింది, మనం ఇంకేం చేయకూడదు ఇంకా అని అనుకుంటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే జీవితం అంతా ఈ లోకమే అనుకుని బ్రతుకుతుంటారు. రెండూ కూడా మంచిది కాదు. ఒక పక్కన భవిష్యత్తుకు ప్లాన్ వేస్తూ, ఒక పక్కన ఈరోజు ప్రభు ఒకవేళ పిలిస్తే నేను వెళ్ళిపోవడానికి రెడీ అన్నట్టుగా ఉండాలి. అది క్రైస్తవ విశ్వాస జీవితం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రకంగా ఆలోచించినప్పుడు దేని విషయంలో కూడా మనం కలవరం పడము, భయపడము. ప్రభు మనం పిలిస్తే మనం కూడా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మిగతా విషయాల వాక్యంలో మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవడం. యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాస్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆవరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది,
మహిమగల దేవుడు ఉరిమి వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం కలిగినది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్టు ఆయన చెయ్యును. లెబానోను సిరియోనును గొర్రెపోతు పిల్లవలే గంతులు వేయునట్టు ఆయన చెయ్యును. చాలు. స్తోత్రం. ప్రియులారా, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడని దావీదు భక్తుడు పిలిపిస్తున్నాడు. ఒక దైవజనుడు, దైవభక్తి కలిగినటువంటి దావీదు దైవజనుడికి అంటే దేవుని పిల్లలకు పిలిపిస్తున్నాడు. పిలిపిస్తూ అంటున్నాడు, యెహోవా స్వరము అది బలమైనది, జలముల మీద వినపడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంట? ఆయన మహిమగల దేవుడు. మహిమగల దేవుడు ఆయన ఉరుము వలె గర్జించుచున్నాడు అని ఆయన గురించి చెప్తున్నాడు. చెప్పి మీరు ఆయన ప్రతిష్ఠితమైన ఆభరణములు ధరించుకొని ఆయన్ను ఆరాధించండి అని పిలిపిస్తున్నాడు. ప్రియమైన దేవుడు ఇట్లాగా ఆయన స్వరం గురించి మాట్లాడుతూ అంటాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. దేవుని స్తోత్రం. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచును అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే దేవుని మాటతో మనము ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని మాటతో సమస్తము నిర్మితమైంది. అవునా? నిర్మితమైంది, సమస్తము కట్టబడ్డది కదా. సమస్తము నిర్వహించబడుతుంది దేవుని మాటతో. ఎక్కడా కూడా ఆదికాండం 1వ అధ్యాయం నాశనం అనేది కనబడలేదు. అట్ ద సేమ్ టైం యేసు ప్రభువు కూడా ఆయన శరీరధారిలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన అందరి జీవితాన్ని నిర్మించాడు కదా. రోగుల్ని స్వస్థపరిచాడు, మానసికంగా చిదిగిపోయిన వారిని మానసిక స్వస్థత ఇచ్చాడు, ఆత్మను రక్షించాడు, కుటుంబాన్ని కట్టాడు. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగిన దేవుడు, ఇలాంటి నిర్మాణికుడైన దేవుడు ఇప్పుడు ఆయన స్వరం ఏం చేస్తుందంట? దేవదారు వృక్షాలని విరిచివేస్తుంది అని అంటున్నాడు. దేవదారు వృక్షము అంటే అది ఈ దేవుడు నాటినటువంటి చెట్టు. దేవదారు వృక్షము అంటే అర్థం ఏంటి? దేవుడు నాటినటువంటి చెట్టు. ఇప్పుడు ఈ దినాల్లో ఇప్పుడు అది దొరకట్లేదు, కానీ కొన్ని 1000 సంవత్సరాల క్రిందకి వెళ్ళినప్పుడు దేవదారు వృక్షము విరివిగా దొరికేది. ఆ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అది ఒక 4 మనుషులు చెయ్యి పట్టుకొని ఇట్లా రింగులా నిలబడితే 4-5 నిలబడి ఎంత వెడల్పు వస్తుంది? దాని యొక్క చెట్టు వెడల్పు అంత ఎక్కువ ఉంటుంది. దేవుని స్తోత్రం. అది అంత మందముగా ఉంటుంది. తర్వాత అది చెట్లన్నిటికంటే ఎత్తుగా ఎదుగుతుంది. తర్వాత అది చాలా నెమ్మదిగా కూడా ఎదుగుతుంది. అర్థమవుతుందండి? దేవదారు వృక్షము చాలా బలమైనది, చాలా పొడవైనది. రెండవది, దేవదారు వృక్షానికి ఎప్పుడు కూడా చెద పట్టదు, పురుగు పట్టదు. ఏం పట్టదు? పురుగు పట్టదు. అంటే పాడవదు. కాబట్టి దీన్ని దేని పేరుతో పిలిచారంటే దీన్ని దేవదారు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క చెట్టు, దేవుని చేత నాటబడిన చెట్టు. దేవుని స్తోత్రం. దేవుని చేత నాటబడిన చెట్టు. ఇప్పుడు అదే దేవుడు తన బలమైన స్వరము చేత దేవదారు చెట్టును ఏం చేస్తున్నాడు? యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. మన దేవుడు నిర్మాణికుడు కదా, మన దేవుడు బలపరచువాడు కదా, మన దేవుడు స్వస్థపరచువాడు కదా, మన దేవుడు సమస్తము చక్కగా నిర్వహించేవాడు కదా అని
మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆయనే ఒక మాట అంటున్నాడు, నేను దేవదారు వృక్షాన్ని విరిచివేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా ఆశ్చర్యం కలిగింది ఈ యొక్క వచనం చదివినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు దేవదారు వృక్షాన్ని అక్కడ మెన్షన్ చేశాడంటే దానికి అర్థం ఏంటంటే ఆ వృక్షము, ఆ చెట్టు దేవుని పిల్లలకు, విశ్వాసులకు సూచిస్తుంది. దేవుని పిల్లలకు, దేవుని యొక్క విశ్వాసులకు సూచిస్తుంది. దేవునిలో బాగుగా ఎదిగి, దేవునిలో బాగుగా ఫలించి, పాడు కాకుండా తమ పరిశుద్ధ జీవితాన్ని, తమ యొక్క పవిత్రతను, భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న వారి మీదకి ఒకేసారి ఒక్కొక్కసారి ఉపద్రవాలు లాంటి భయంకరమైన శ్రమలు వస్తున్నాయి. మీకు కలిగే అనుభవాల్లో ఖచ్చితంగా మీరు ఎంత విశ్వాసులైన, భక్తులైన కొన్నిసార్లు మనకు ఎదురైన పరిస్థితులు బట్టి మనకి ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ప్రభువా, ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంతగా నీ సన్నిధిలో క్రమం తప్పకుండా ఉంటున్నాను కదా, నేను ఉపవాసం ఉంటున్నాను కదా, మానక దైవిక క్రమాన్ని, సంఘ క్రమాన్ని నేను పాటిస్తున్నాను కదా, బాప్తిసము తీసుకున్నది మొదలుకొని, నిన్ను ఎరిగినది మొదలుకొని నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా, అయినను నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించావు అనే పరిస్థితులు మీ జీవితాల్లో చాలాసార్లు మీకు ఎదురై ఉంటాయి. అలాంటి ప్రశ్నలు మీ హృదయాల్లో ఉద్భవించి ఉంటాయి. అలాంటి సందర్భంలో దేవుడు చెప్తున్న మాట, నేను దేవదారు వృక్షాన్ని విరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ చెట్టు మీదకి ఆ శ్రమను పంపించింది ఎవరు? దేవుడే. దేవుడు అనుమతి లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదని దేవుని వాక్యం చెప్పారు. మన జీవితంలో తల వెంట్రుకైనా రాలాలంటే ఖచ్చితంగా ఆయన అనుమతి కావాలి. అరే, దేవుడు ఎలాంటి అనుమతిస్తాడా నా జీవితంలో? ఎలాంటి శ్రమకి, ఇలాంటి కష్టానికి దేవుడు నాకు జీవితానికి అనుమతిస్తాడా? ఈ వ్యాధికి, ఈ నష్టానికి, ఈ సమస్యకు, ఈ యొక్క ఫెయిల్యూర్కి దేవుడు నా జీవితంలో అనుమతిస్తాడా? దేవుడు అలాంటోడా అని కొన్నిసార్లు మన హృదయం ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్తాను మన దేవుడు ఎలాంటి వాడు, ఎందుకు దేవదారు వృక్షాన్ని విరుస్తున్నాడు, ఎందుకు విశ్వాస జీవితానికి ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు, విశ్వాస జీవిత యాత్రలో ఎందుకు కొన్నిసార్లు అవరోధాలని దేవుడు మరి అనుమతిస్తాడు. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు విశ్వాస జీవితం అంటే పూలపాన్పు కాదు, పూలపాన్పు కాదు. ఖచ్చితంగా ఇది ఇరుకు మార్గమే, ఇది ఇరుకు మార్గమే, ఇరుకు మార్గమే కానీ ఇరుక్కుపోయే మార్గం అయితే కాదు. దేవుడు మనల్ని ఇరికించాడు, కానీ ఇరుకు మార్గంలో నడిపించి మొదట ఇరుకుగా ఉండను, తుదకు నీవు మహా విశాలమైన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి వెనకాతల ఒక వ్యక్తి మీద వచ్చిన శ్రమను దేవుడు ఉపయోగించుకొని దాని మీద నుంచి చాలా అద్భుతమైన ఆయన కార్యాచరణ ప్రారంభిస్తాడు. తన పిల్లల మీదకి పంపించే లేదా అనుమతించేటువంటి ప్రతి ఒక్క పరిస్థితి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. నీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి అయినా కాదు, దేవుని ప్రణాళికలు ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. దాని ద్వారా దేవుడు మీ కుటుంబాల్ని, మీ యొక్క జీవితాల్ని మీరు అనేక తరాలకు ఆశ్రితంగా ఉండునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. మన కష్టాలు మనకు చాలు, ఏమండి, మన ఇబ్బందులు మనకి చాలు, మనకున్నటువంటి సమస్యలతోనే మనము పైకి లెగలేని స్థితిలో ఉన్నాం. కానీ ప్రియమైన అలాంటి స్థితిలో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ దేవదారు చెట్టును నేను ఎందుకు తెలుసా ఇట్లాగా అనుమతించాను, అది పాడవనిదే, అది ఏపుగా ఎదిగిందే, అది బాగుగా మరి చక్కగా పుష్టిగా తయారయ్యిందే, చెట్లన్నిటికంటే ఎత్తుగా ఉన్నదే, దానిలో ఏ లోపము లేదే, అది పర్వతాల మీద నాటబడి ఉన్నదే. ఇలాంటి చెట్టును విరచడం న్యాయమా, ధర్మమా అని అనిపిస్తుంది. మీకే కాదు, సేవకులైన మాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, దాని వెనకాల చాలా ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. సాక్షాత్తు యేసు ప్రభు నోటి మాటతోనైనా పాపము చేయని ఆ పరిశుద్ధుడు ఆయన సిలువ వేసి 600 మంది రోమా సైనికులు చిత్రహింసలు చేసి
తన స్వజనులు కూడా, తన సొంత ఇంటి వారు శిష్యులు సైతం ఆయన విడిచిపెట్టి ఆయన కేవలం ఒంటరిగా ఆయన శ్రమ అనుభవిస్తుంటే దేవుడు మౌనం అయిపోయి చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీ పిల్లోడిని ఎవరైనా కొడితే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? ఎగేసుకుని వెళ్ళిపోయి గొడవెట్టే పట్టుకొని మీ పిల్లల్ని మీరు కొట్టుకుంటే అన్నం ఉంటుంది. కానీ ఏమండి పక్కింటి వాళ్ళు ఎవరైనా, ఎదురు వాళ్ళు ఎవరైనా అంటే అంత ఎందుకులేండి. మన ఇంట్లో మన ఆడపడుచులు, మన అక్క చెల్లెళ్ళు ఎవరైనా మన పిల్లోని ఏదైనా అంటే మనకు వచ్చే రోషం అంతా ఎంత కాదు. మాట పడనేమో అని. ఎందుకు? మన గారాలు పట్టడానికి. స్తోత్రం. కానీ యేసుప్రభు తన కుమారుణ్ణి పాపులైన మనుష్యుడు పరిశుద్ధుని కొడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? కొట్టిన వాడు సహితము తన కుమారుని యొక్క కార్యము ద్వారా రక్షించబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక కళ్యాణార్థం ప్రపంచ ప్రజలందరి యొక్క శ్రేయస్సు, రక్షణ, మారు మనస్సు నిమిత్తం తన కుమారుని శిక్షిస్తుంటే ఆయన మౌనమైపోయి ఉన్నాడు. ఆ తండ్రి ఎంత వేదన పడి ఉంటాడే కదా. కుమారుడు పక్కన నలుగుతున్నాడు, తండ్రి పక్కన నలుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని దేవదారు వృక్షమైన యేసు ప్రభు ఎందుకు ఆయన అలా నలగొట్టబడుతున్నాడంటే, ఆయన ఎందుకు మౌనం అయిపోయాడంటే, ఈ రోజు నేను మాట్లాడడానికి కారణం ఆయన మౌనమే. దేవుని స్తోత్రం. ఈ రోజు నేను నిలబడడానికి కారణం ఆయన యొక్క త్యాగమే. ఈరోజు మీరు అందరూ ఎక్కడ మీ సమస్యలతో వస్తే ఆ సమస్యలకు పరిష్కారం జరుగుతుందంటే కారణం ఆ రోజు తండ్రి మౌనం అయిపోవడం వలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నువ్వు ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, నీకు గందరగోళంగా అనిపిస్తున్నప్పుడు, ఏమిటి ప్రభువా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి మా కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఏంటి మా కష్టాలు ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి ఏంటి ప్రభువా, ఎంతకాలం నలగాలి అని నువ్వు ఒకవేళ సందిగ్ధంలో, బాధలో, వేదల్లో ఉంటే ప్రభు అంటున్నాడు, ప్రియమైన దేవుని కుమార్తె భయపడకు, నిన్ను విరగొట్టువాడు నేనే, నిన్ను మరలా కట్టువాడును నేనే. దేవుని స్తోత్రం. గాయం పెట్టువాడును నేనే, ఆ గాయమును కట్టువాడును నేనే. భూమి మీద యుద్ధమును మానుపువాడును నేనే, సమాధానము కలగజేయవాడును నేనే. విల్లును విరుచువాడును నేనే, బల్యమును తెగనరుకువాడును నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో ఏది జరిగినా సరే ఆయన యొక్క కనుసన్నల్లో జరుగుతుంది, ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. ఏమండి? ఆయన స్వాధీనంలో మనం ఉంటుండగా జరుగుతున్నాయి గనక ప్రియమైన దేవుని బిడ్డ, నీ నష్టంలో నుంచి, నీ కష్టంలో, నీ వేదనలోంచి బయటికి తీసుకురావడం ఆయన కష్టమేమీ కాదు. ఏమండి? అసాధ్యమేమీ కాదు. కాబట్టి ఈ రోజున దేవుని దేవదార వృక్షాలుగా ఉన్న మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క సంకల్పాలు మనం అర్థం చేసుకోవాలని దేవుని పేట మనం చేస్తున్నాను. చూడండి, కీర్తన గ్రంథం 104:16 కూడా ఒక మాట అంటాడు. దేవదారు చెట్టు తృప్తి పొందుచున్నవి, దేవుని స్తోత్రం. దేవదారు యొక్క వృక్షముల మీద పక్షులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. అంటే ఆ వృక్షాల మీద చాలా జీవులు ఆధారపడి ఉన్నాయి. అవును, మన ఇంటిలో పెద్దవారు ఉంటారు. వారు ఎవరు? దేవదారు వృక్షాలే. తల్లి ఒక దేవదారు వృక్షం, తండ్రి ఒక దేవదారు వృక్షం, కాపరి ఒక దేవదారు వృక్షం. వీరి ద్వారా మనం ఏమవుతాం? సంరక్షించబడతాం, పోషించబడతాం, హెచ్చరించబడతాం, దీవించబడతాం, నడిపించబడతాం, కట్టబడతాం. ఇన్ని ఆధిక్యతలు, ఆశీర్వాదాలు. ఏమండి? పక్షుల్లాంటి కుటుంబం మనందరికీ కూడా ఆ చెట్టు నీడలో కలుగుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి స్థితిలో మరి ఆ దేవదారు వృక్షానికి ఏదైనా ప్రమాదం వస్తే ఏమవుతుంది? ఆ పక్షులన్నీ
చెదిరిపోతాయి. అయ్యో ఏంటి ప్రభువా మా గూడు చెదిరింది, అయ్యో ఏంటి ప్రభువా మా కలలు చెదిరిపోయినాయి, అవునా కదా, మన ఆశలు చెదిరిపోయినాయి, మా విశ్వాసం ఒమ్మైపోతుంది, అన్యజనుల ఎదుట మేము సిగ్గుపడినట్లుగా మా పరిస్థితులు కనబడుతున్నాయి ప్రభువా. మా దేవుడు గొప్పవాడు, మా ప్రభువు గొప్పవాడు, మమ్మల్ని తప్పిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడని మేము పదే పాటలు పాడుతూ స్తుతిస్తూ నీ గురించి 10 మంది దగ్గర మేము చెబుతుంటే మా పరిస్థితులు ఎలా తయారయ్యాయి ప్రభువా అని ఆలోచిస్తుంటే ప్రభు అంటున్నాడు, సంగమా భయపడకు, నేను ఎందుకు విరుస్తున్నానో నీకు పరమార్థం నీకు తెలిస్తే నువ్వు సంతోషపడతావు. దేవుని స్తోత్రం. నా బలమైన స్వరము ద్వారా నిన్ను ఎందుకు నలుపుతున్నానో, నిన్ను ఎందుకు ఇరుకైన మార్గంలో నడిపిస్తానో నీకు అర్థమైతే నువ్వు చాలా సంతోషపడతావు. దేవదారు వృక్షాన్ని దేవుడు విరిచి పొయ్యిలో పెట్టాడా? పొయ్యిలో పెట్టి ఉంటాడంటారా? అగ్నికి అప్పచెప్పి ఉంటాడంటారా? బూడిదగా అప్పచెప్పి ఉంటాడంటారా? లేదా బయట పడేశాడంటారా? దేవదారుని దేవుడు ఉన్నతమైన ప్రణాళికతో విరిచాడు, నలగొట్టాడు. దేవుని స్తోత్రం. దాని 3 విషయాలు నేను చెప్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథం ఉద్దేశం ఏంటంటే ఇది నా మందిరముగా మార్చబడాలి. ఈ రోజు నీ జీవితంలో అనేకమైన కష్టాల చేత విరగొట్టబడుతున్నావు అంటే నువ్వు దేవుని మందిరముగా మార్చబడుతున్నావు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అనేకమైన సమస్యలు కూడా నువ్వు నడుస్తున్నావు అంటే అర్థమైంది కదా సార్, దేవుడు నిన్ను ఆయన మందిరముగా మార్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. విరగొట్టబడిందే, నలగొట్టబడిందే అది ప్రయోజనకరముగా ఉండదు. ఒక పాత్ర, ఒక వస్తువు నీ దగ్గరికి మన చేతిలోకి రావాలంటే అది ఎన్నోసార్లు అది పరీక్షలకు గురవ్వాలి, ఎన్నో యొక్క పరిస్థితులు ఉండదు, నడవాలి. ఖచ్చితంగా ఆ రకంగా అది నలగొట్టబడి, తెగొట్టబడి, నరకబడి అవితే తప్ప అది మందిరంలోకి రాలేదు. ఈ పుల్పిట్ ఉంది, ఇది ఒకప్పుడు చక్కటి అందమైన చెట్టు. ఈ రోజున ఇది దేవుని పనిలో ఒక చక్కటి పాత్రగా ఏమంటే ఇది వాడబడుతుంది. పుల్పిట్గా అంటే ఇది మొట్టమొదటి ఏమైంది? నరకబడ్డది, చెక్కబడ్డది, ఏమండి ముక్కలు చేయబడ్డది. తర్వాత శుభ్రంగా దాన్ని ఏమంటారు? పాలిష్ కంటే ముందు దీన్ని చెక్కుతారు కదా, చిత్రపడతారు. అంటే దీని పైన ఉన్న గజ్జంతా ఏమవుద్ది? తీయబడుతుంది. ఆ తర్వాత చక్కగా పాలిష్ పెడతారు, రంగేస్తారు, చక్కగా అలంకరించి ఇక్కడ తీసుకొస్తారు. ఎంత దీనికి దేవుడి ఆధిక్యత ఇచ్చాడు. నాకు ఫ్యాన్ అక్కడ పెట్టారు, కానీ నేను ఆ ఫ్యాన్ గాలి పక్కన కూర్చున్నాను, నా కళ్ళన్నీ దీని మీద ఉన్నాయి, ఇలా చూస్తున్నాను. ప్రభు ఎంత బాగుంది నాయన అంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చెట్టుగా ఉంటే, మొక్కగా ఉంటే నా దృష్టి దీని మీద పడదు, అవునా కాదా? దేవుని స్తోత్రం. ఇది ఎన్నో శ్రమలు అనుభవించి ఇది ఇక్కడికి రాబడ్డది, అందుకే నా దృష్టి అంతా దీని మీద ఉన్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువుకు లేనటువంటి ప్రత్యేకత, పవిత్రత దీనికి ఇస్తామా లేదా? పుల్పిట్ దగ్గర మీరు కావాలంటే ఏదైనా టచ్ చేస్తారు, కానీ పుల్పిట్ దగ్గర రావడానికి కొద్దిగా భయపడతాం కదా. ఇక్కడ దాకా వస్తారు, ఎక్కడికి మాట్లాడడానికి భయపడతాం. ఎందుకు? ఇక్కడ పుల్పిట్ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని బలిపీఠముగా ఎంచుకుంటాం, దీన్ని ప్రత్యేకంగా ఎంచుకుంటాం, అవునా కదా? ఏమండి, ఏదైనా పైకి ట్యూబ్లైట్ పెట్టాలి, లేదా ఫ్యాన్ బిగించాలనుకోండి, 4 కుర్చీలు తెచ్చుకుంటాం, కానీ దీన్ని ఉపయోగిస్తామా? దీన్ని ఉపయోగించలేం. ఎందుకు? ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డది. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రతిష్ఠించబడ్డదంటే ఇది ప్రత్యేకంగా సిద్ధపరచబడ్డది కనుక. దేవుని స్తోత్రం. ప్రతి విశ్వాసిని దేవుడు తనదైన శైలిలో ప్రత్యేకంగా సిద్ధపరచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? నిన్ను అన్నిటికంటే ఘనమైన యొక్క స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దేవదారు వృక్షమా, నా జీవితంలో ఎందుకు ప్రభు ఎలా ఇరుస్తున్నావు అని ఒక ప్రశ్న ఒకవేళ నీలో ఉంటే ప్రభు అంటున్నాడు, భయపడకు, బాధపడకు. నువ్వు ఎండకు ఎండుస్తున్నావు, ఏమండి వర్షానికి తడుస్తున్నావు, మంచుకి తడిసిపోతున్నావు, నీకు అనేక రకాల
కాల పరిస్థితులు ఎదుర్కొంటున్నావు. నీ స్థానం అక్కడ కాదు. నిన్ను నా మందిరంగా మార్చుకోబోతున్నాను. ధైర్యము విడువకు, భయపడకు, ధైర్యముగా ఉండమని ప్రభువు పిలిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కష్టాలు చూసినప్పుడు నువ్వు భయపడొద్దు. ఇదిగో ప్రభు అంటున్నాడు, దేవదారు వృక్షం ఎక్కడో ఎండకు ఎండుతుంది, కానీ ఈరోజు దాని స్థానం ఎక్కడో తెలుసా? నా మందిరములో, నా మందిరములో. ఇంకొక మాట అంటాడు, అదే రాజుల గ్రంథం చదువుతారా? 6వ అధ్యాయం 9. అతడు మందిరము కట్టించుట ముగించి మందిరము దేవదార దూలములతోనూ పలకలతోనూ కప్పించెను, మరియు మందిరముకు చుట్టూ గదులను కట్టించెను. ఇది 5 మూరల ఎత్తుగలదై దేవదార దూలము చేత మందిరముతో దిట్టముగా సంధింపబడిన. దేవుని స్తోత్రం. దేవదారు అంటే గట్టిగా పటిష్టంగా ఉండాలంటే ఏం కావాలి? దేవదారి యొక్క దూలములతో దిట్టముగా పటిష్టపరిచాడట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన పిల్లల్ని దిట్టమైన వారుగా సిద్ధపరచుకున్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. 7వ వచనంలో ఒక మాట చూడండి. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిన మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. మందిరము కట్టబడే స్థలంలో ఏముండకూడదంట? ఇనుప పనిముట్లు శబ్దాలు వినబడకూడదు. దేవుని స్తోత్రం. అది ముందుగా సిద్ధపరచబడిన రాళ్ళు, ముందుగా సిద్ధపరచబడినటువంటి దేవదారము రాళ్ళు ముందుగా సిద్ధపరచాలి. అంటే కార్ఖానాలో సిద్ధపరచాలి. అర్థమవుతుందండి? ఎక్కడికి? దేవుని దేవాలయంలోకి అవి అమర్చబడాలి. అక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుసు కదండి, మనం తాపి మేస్తులు ఉంటారు. మీరు ఎవరైనా తాపి మేస్తులు ఉన్నారా? పనిచేసేవాళ్ళు. ఏమండి, వాళ్ళు ఇటుకలు గోడ కట్టేటప్పుడు ఇటుకలు పేరుస్తారు కదా. పేర్చినప్పుడు ఒక చోట కార్నర్స్లో ఆ సైజ్ సరిపోతే ఇటుకని ఏం చేస్తారండి? ఇలా తీసి టకా టకా అని కొట్టి ఆ సరిపోయేటట్టుగా పెడతారు. అది నచ్చలేదు అనుకోండి, ఆ మొక్క అక్కడ పడేస్తాడు, ఇంకో ఇంటికి తెస్తాడు. ఈలోపు వాటర్ గారు గుండి జారిపోతాడు. అరే 8 రూపాయలు 10 రూపాయలు ఇంటికి పోయిందిరా బాబు, ఎందుకు అలా కొట్టేస్తున్నావు, రొద్దు ఎందుకు చేస్తున్నావు అంటారు. అవునా కదా? యజమానికి గుండి జారిపోతాడు. మీకు తెలియదండి, సెట్ అవ్వట్లేదండి అంటుంటాడు. ప్రియమైన ఇటు కొడుతున్నామా లేదా? అప్పుడు సౌండ్ ఎలా వస్తుంది కదా? సౌండ్ వస్తుంటుంది. అదంతా కూడా డస్ట్ పడిపోతుంటుంది. ప్రభు అన్నాడు ఇక్కడ, సొలొమోను చెప్తున్నాడు, మీరు రాళ్ళను కానీ దూలములు కానీ బయట సిద్ధపరిచి మందిరంలో తీసుకొచ్చి బిగించాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమ యెరూషలేము ఏమండి? మన మందిరము. ఇది సిద్ధపరచబడుతున్న రాళ్ళు, సిద్ధపరచబడుతున్న దూలములో ఉన్న కార్ఖానా సంఘము. దేవుని స్తోత్రం. మందిరమే కార్ఖానా. కార్ఖానా అంటే అర్థమైందా? సిద్ధపరచు స్థలము. దేవుని స్తోత్రం. ఎక్కడ ఫిట్ అవ్వాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అవ్వడం కాదు, ముందే ఇక్కడ సిద్ధపడిపోవాలి. దేవుని స్తోత్రం. ముందే ఇక్కడ చెక్కబడాలి, ముందే ఇక్కడ నువ్వు విరవబడాలి, ముందే ఇక్కడ నువ్వు సరిచేయబడాలి, ముందే ఇక్కడ అక్కడకు సరిపోయిన మెజర్మెంట్స్ ఇక్కడే వాక్యం ద్వారా నువ్వు కట్టబడాలి, సిద్ధపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారా? పరలోకానికి నువ్వు సెట్ అవ్వాలంటే ఇక్కడ నువ్వు చెక్కబడాలి, దున్నబడాలి. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ సరిచేయబడ్డాలో ఉండవు, అలా తీసుకెళ్ళి బిగించడం తప్ప. అవునా కాదా? ఇదిగోండి, ఈ కిటికీ ఆర్డర్ ఇస్తాం, అయ్యా మాకు ఇప్పుడు మేము కూడా మందిరం కడుతున్నాం, మేము చెప్పాం 4x4 కిటికీలు కావాలి. సరిగ్గా కొలత చూసుకున్నాడు, దాని ప్రకారంగా సిద్ధపరిచి ఫ్రేమ్స్ తీసుకొచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు తీరా తీసుకొచ్చిన తర్వాత ఒక అందులో ఎక్కువైంది తక్కువైందంటే దాన్ని మళ్ళీ నరికి, దాన్ని మళ్ళీ బ్లేడ్తో కోసి, దానికి మళ్ళీ వెల్డింగ్ చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది ఆ పని, ఎంత చండాలంగా ఉంటుంది. ఆ పని అందమైంది కాదు, అలా జరగదు. అందుకే ముందుగానే మెజర్మెంట్స్ తీసుకొని చక్కగా సరిపోయినటువంటి కొలతల ప్రకారంగా కిటికీలు తీసుకొస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరలోకానికి మనం సెట్ అవ్వాలంటే, పరలోకంలో మనకి దేవుని యొక్క దేవాలయంలో మనం ఒక పాత్రలుగా, మన యొక్క ఒక ఆధిక్యతలో మనం ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని చెక్కే స్థలం ఏంటో తెలుసండి? మందిరమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా చెక్కుతాడు. ఇక్కడ దేవుడు తన పరీక్షల ద్వారా, మన జీవితంలో పంపించే అనేక పరీక్షల ద్వారా దేవుడు మనల్ని చెక్కుతాడు, మనల్ని
నీటిగా ఆయనలో అమర్చుకోవడానికి సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మందిరంలో ఏమి వినబడకూడదంట? గుసగుసలు వినబడకూడదు. శబ్దములు అంటే అర్థం ఏంటి? గుసగుసలు. మందిరంలో ఏమి వినబడకూడదు? గుసగుసలు. దైవజనుడు వాక్యం చేత చెక్కుతా ఉంటాడు. చెక్కినప్పుడు ఏం చేయాలి? ఇది వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా లోపం కోసమే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచడం కోసం ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రసంగంలో ఎక్కడో ఏదో వాక్యం గుండెల్లో లోతుల్లోనికి వెళ్ళి పనిచేస్తుంది. అది నాకు నచ్చట్లే. మరి ఎలా వెళ్తాం పరలోక రాజ్యం? ఎలా దేవుని కార్యాలు పొందుకుంటాం? ఏమండి, ఈ వాక్యం మనుషులు అన్నట్టుగా మనం తీసుకుంటే ఆ వాక్యం మనలో ఎలా కార్యసిద్ధి చేస్తుంది? దేవుని వాక్యమే మనలో ఏం చేస్తుంది? కార్యసిద్ధి చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా పసి హృదయాలతో అంగీకరిస్తే ఆ వాక్యం మీ జీవితాలు కడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ వాక్యం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని గాయాలు కడుతుంది. ఆ వాక్యం మీ కుటుంబాలు కడుతుంది. ఆత్మ సంబంధమైన రాళ్ళు వీరే. వీరు పరలోకానికి సెట్ అవుతారా లేదా? పరలోకానికి సూట్ అవుతారా? చెక్కబడిన వారే సూట్ అవుతారు, సెట్ అవుతారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం నిన్ను చెక్కుతున్నప్పుడు, దున్నుతున్నప్పుడు, దైవజనుల గద్దెంపులు నీ మీదకు వస్తున్నప్పుడు, ఇది నా దేవుడు నాతో చక్కగా నా ఆత్మీయ తండ్రిని లేక నాన్నను నిలబెట్టి నా దేవుడు నా ఆత్మను పోషిస్తున్నాడు అని నువ్వు భావిస్తే నీవు ఈ లోకంలో దేవుని ఆశీర్వాదం పొందుతావు. పరలోకాన్ని సెట్ అయిపోతావు. దేవుని స్తోత్రం. అక్కడ ఫిట్ అయిపోతావు. నువ్వు ఇక్కడ ఆత్మలో అన్ఫిట్ గా ఉంటే పరలోకంలో సెట్ అవ్వో, ఫిట్ అవ్వో. ఇక్కడ నువ్వు అన్ఫిట్, నీలో అన్ఫిట్ ఏముందో దైవజనులకు తెలుస్తుంది, పరిశుద్ధాత్మను తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు దేవుడు తన దాసుడు ద్వారా మాట్లాడుతుంటాడు. ఇదిగో ఈ వారం ఈ వాక్యం అందించు, ఈ రకంగా నువ్వు మాట్లాడు అని చెప్పి నడిపిస్తుంటే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అంగీకరిస్తే మీరు దేవుని పొందుతారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవుడు రెండు రకాలుగా వాక్యము రూపంలో మనల్ని విరుస్తాడు. ఏమండి, లోకంలో అనేక పరీక్షల ద్వారా కూడా దేవుడు మనల్ని విరుస్తాడు. ఆ విరుచుట వెనక ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నా రాజ్యంలో సెట్ అవ్వాలి. దేవుని స్తోత్ర. చాలా మంది ఎక్కడ పాతుకుపోవాలని చూస్తున్నారు. మా పేరు భూమి మీద నిలిచిపోవాలని చూస్తున్నారు. కానీ ప్రభు మనకేమిస్తున్నాడు? పరలోకంలో పేరుంది నీకు, జీవ గ్రంథంలో నీ పేరు. ఇది శాశ్వతం అనుకోవద్దు. ఈ కష్టాలు కూడా శాశ్వతం అనుకోవద్దు. నీ ఇబ్బందులు కూడా శాశ్వతం అనుకోవద్దు. ఈ లోకము కూడా, నీ కుటుంబం కూడా శాశ్వతం అనుకోవద్దు. నీకు నిత్యత్వం ఉండేది ఆయన రాజ్యము, దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. దాని మీద మనసు పెట్టు, దాని మీద కొరకు ఆశపడు, దాని కొరకు ఎదురు చూడు, దాని కొరకు సిద్ధపడు. నీవు పడుకున్నా లేచినా సరే ఏదో ఒక రోజు నా ప్రభు ముఖాన్ని నేను చూడబోతున్నానని విశ్వాసంతో తలపోసుకుంటూ నీ జీవితాన్ని ముందు కొనసాగించు. నీ జీవితం అప్పుడు బ్రహ్మాండంగా ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి దేవుని దేవదారు నిన్ను ఎందుకు విరుస్తున్నాను తెలుసా? నిన్ను నా మందిరంలో నిలబెట్టడానికి నేను నిన్ను విరుస్తున్నాను. రెండవసారి మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు. సొలొమోను 13 సంవత్సరములు తన నగరమును కట్టించెను, దాని అంతటిని ముగించెను. అది మరియు అతడు లెబానోను యొక్క అరణ్యమును నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు, 4 వరుసల దేవదార స్తంభముల మీద దేవదారు దూలములను వేయబడి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క దేవదారం దేవుని యొక్క దేవాలయం కట్టడానికి ఉపయోగపడ్డది. రాజుల నివాసం ఉండడానికి ఉపయోగపడ్డది. దేవుని స్తోత్రం. అంటే ఎన్నిక లేని ఈ యొక్క దేవదారుని ఏం చేశాడు? ఉన్నతమైన సహవాసంలోకి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. రాజులు సైతము ఏమండి వారు విశ్రమించేటువంటి స్థానాలుగా
మరి గృహాలుగా మలుచుకునేటట్టుగా దేవుడు చేశాడు. నేను త్వరగా ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డారా. ఒకటి దేవుని మందిరానికి ఉపయోగపడ్డది, రెండోది రాజభవనాలకి ఉపయోగపడ్డది. లేవీయుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి చదివినప్పుడు, లేవీయుల గ్రంథం 14వ అధ్యాయం అమ్మా పవిత్రత కొరకు 2 పక్షులను, దేవదారు కర్రను, తీసుకొని వారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి పుష్టి విషయంలో పవిత్రత పొందకోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దాన్ని వదిలివేయవలెను. దేవుని స్తోత్రం. అంటే దేవదారు ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడ్డది? కుష్టు రోగులను బాగు చేసే దాంట్లో ఉపయోగపడ్డది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు విరుస్తున్నాడు? నువ్వు దేవుని దేవాలయంగా మారాలి. దేవుడు నిన్ను ఎందుకు విరుస్తున్నాడు? నీవు ఉన్నతమైన వారితో కూర్చోడానికి దేవుడు మరి దానికి ఆధిక్యత ఇస్తున్నాడు. దేవుడు ఎందుకు దాన్ని విరుస్తున్నాడు అంటే అది రోగులు బాగుపరచాలి. నిజమే, మనకు కలిగిన శ్రమను బట్టి అందుకే యెషయా గ్రంథం 53:10 అంటాడు కదా, అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమైందంట. ఎందుకు ఇష్టమంట ఆయన నలగొట్టడం? అతడు అనేకులు ఏం చేస్తున్నాడు? నిర్దోషులుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ శ్రమ అనుభవం నీవు అనేకుల్ని నిర్దోషులుగా చేయగలదు, అనేకుల్ని తప్పించగలదు, అనేకులు కాపాడగలదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీకు ఏదైనా ఒక కష్టం కలిగితే దానివల్ల నువ్వు పొందిన అనుభవం ఎట్లా ఉంటుందో తెలుసండి? ఇంకొకరికి నువ్వు ఒక లైట్ లా మారుతావు, టార్చ్ లైట్ లా మాట్లారా. గమనించండి, ఎందుకు దేవదారుని దేవుడు ఇరుస్తున్నాడో తెలుసా? ఎందుకు కొన్నిసార్లు నీకు శ్రమను, ఇబ్బందులను, కష్టాన్ని దేవుడి పిల్లలకు అనుమతిస్తాడో తెలుసా? నీ శ్రమ అనుభవం ద్వారా నువ్వు అనేకులకు ఏం చేయాలి? ధైర్యం ఇవ్వాలి, అనేకులు నిర్దోషులుగా చేయాలి. చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, భయపడకు, ఈ శ్రమలన్నీ నేను దాటొచ్చాను. నా దేవుడు ఎప్పుడు ఎక్కడ నా చేయి విడిచిపెట్టలేదు, నిన్ను కూడా చేయి విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దుఃఖాలు నేను పడేవచ్చా, ఈ బాధలు నేను పడేవచ్చా, ఈ కరువు నేను అనుభవించా, ఈ నింద నేను పడ్డా, ఈ బాధలన్నీ నేను పడ్డాను, కానీ నా దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. నన్ను అన్నవారిని సిగ్గుపరిచాడు, కానీ దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. ధైర్యంగా నువ్వు చెప్పగలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని దేవదారువే. నువ్వు దేవుని దేవదారువే. నీ ఘనత, నీ స్థాయి, నీ పొజిషన్ దేవుడు మార్చేపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా వాక్యాన్ని పెడార్థం చేసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా గుసగుసలాడుతుంటే నువ్వు ఇంకా దేవుని దేవదారుగా మారలేదని అర్థం. ఆశీర్వాదాలకు సెట్ అవ్వం, దీవులకు ఫిట్ అవ్వం. ఒకవేళ దేవుడు దీవించినా సరే దాన్ని నిలబెట్టుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయం అంతా ప్రవహిస్తున్నాడు. ఇదిగో దేవుని దేవదారు వృక్షాలైన మిమ్మల్ని అనేక విషయాలు కూడా ఇరుకు మార్గం కూడా నడిపిస్తున్నాను. అది నేనే చేస్తున్నాను. నేను మిమ్మల్ని మరలా అందులోంచి బయటికి తీసుకొస్తాను. ఈరోజు ఏదో ఒక కష్టంతో, ఆర్థిక ఇబ్బందితో, శారీరక బలహీనతతో, కుటుంబ సమస్యలతో నలుగుతున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? ప్రభు అన్నాడు, భయపడకు, నీ స్థానాన్ని మార్చబోతున్నాను. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలో, దేవుని సమాజంలో, దేవుని యొక్క దృష్టిలో నిన్ను ప్రధానమైన ప్రత్యేకమైన పాత్రగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని దీవించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అవుతుంది. అయ్యా, నీ సమాధానమే మమ్మల్ని కాపాడింది నాయన. నీ సమాధానమే మమ్మల్ని బలపరిచింది నాయన. నీ సమాధానమే మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టింది ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడును, మహోన్నతుడును, అద్వితీయుడును, ఆది సంభూతుడైనటువంటి ఆ మహాదేవునికి ఈ మహిమ, ఘనత, ప్రభావములను ఆయన అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి, కూడి వచ్చిన స్త్రీ పురుషులందరినీ బట్టి, నాయన చంటి బిడ్డలను బట్టి, వృద్ధులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నాయన
మీకే మహిమ ఘనత ప్రభావములు నాయన చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.